హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు. ఓకే, మీరు ఈ వీడియో చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ జెమ్ స్టోన్స్, పిరమిడ్స్, ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి మీరు పింగ్ చేయండి, మెసేజ్ ఆర్ కాల్స్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి. అన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. ఓకే, సో ఈరోజు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఆల్రెడీ ఒక కార్డ్ జంప్ అయింది, ఇదేంటో చూద్దాం. వావ్, 10 ఆఫ్ పెంటికల్స్, మ్యారేజ్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారంటే మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్ లాగా, ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి మీకు అని కూడా చూస్తున్నారు. ఇది ఒక ఏంటంటే ఇది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, ఫ్యామిలీ అనేది ఉంటే మీతో ఉండాలి, పిల్లలు, ఇల్లు ఇలాంటివన్నీ కూడా మీతో రిలేటెడ్ అయి ఉండాలి అండ్ మీకు ఒక హానెస్ట్ లైఫ్ పార్ట్నర్గా ఉండాలి అని చూస్తున్నారు మీ పర్సన్, అనుకుంటున్నారు. అదే ఇంప్లిమెంట్ కూడా చేస్తారు, జస్ట్ అనుకోవడం కూడా కాదు. ఓకే, కింగ్ ఆఫ్ సోర్డ్స్. కింగ్ ఆఫ్ సోర్డ్స్ అంటే మనకి ఇక్కడ మళ్ళీ ఇది ఒక కుంభరాశి సారీ కుంభరాశి ఎనర్జీ ఇది. కింగ్ ఆఫ్ సోర్డ్స్ మనకి ఏం చెప్తుంది మీ పర్సన్ సైడ్ నుంచి అని అంటే మీకు ఒక మెంటల్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు మీ పర్సన్. వెదర్ ఇట్ ఈస్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఏదో ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. అంటే త్వరలో మీ దగ్గర నుంచి మీ పర్సన్కి ఏదో మెసేజ్ కానీ కాల్ కానీ వెళ్తుంది. వెళ్ళినప్పుడు మీ పర్సన్ మీకు ఏదో ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. మేబీ మీ రిలేషన్షిప్ కోసం అయి ఉండొచ్చు, లేదా తన పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, తనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ మీకు చెప్పొచ్చు. సో అలాంటిది ఏదో జరగబోతుంది నియర్ ఫ్యూచర్లో. విదిన్ 7 days చాలామందికి ఈ ఇన్సిడెంట్ అయితే జరగబోతుంది. ఓకే, జడ్జ్మెంట్. ఇది కూడా ఒక స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. మేషరాశి, సింహరాశి అండ్ ధనుష్ రాశి, మీరు కానీ మీ పర్సన్ కానీ. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు మీ పర్సన్ని క్షమించవచ్చు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని క్షమించవచ్చు ఏదో ఒక విషయంలో. లేదా మీకు చేసిన, ఇప్పుడు మిమ్మల్ని ఎలా అయితే గోష్ చేశారో ఆ విషయం మీద మీరు మీ పర్సన్ని మళ్ళీ ఫర్గివ్ చేసి మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ఇది మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి వారికి సంబంధించిన ఎనర్జీ. అండ్ నెక్స్ట్ కార్డ్, ఇది కూడా మేషరాశి, సింహరాశి, 7 of Wands. సో మీ పర్సన్ ఇక్కడ ఒక మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దానికోసం ఫైట్ చేస్తున్నారు అండ్ కంట్రోలింగ్ ఎనర్జీస్లో ఉన్నారు. ఈ కంట్రోలింగ్ తనకి తానే పెట్టుకున్న కంట్రోలింగ్. ఓకే, ఇవి థర్డ్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ పెట్టిన కంట్రోల్ కాదు, అది తనకి తానే బౌండరీస్ క్రియేట్ చేసుకుని ఆ బౌండరీస్ లోపలే ఉంటున్నారు. అంటే ఏంటంటే బౌండరీస్ దాటితే మళ్ళీ ప్రాబ్లమ్స్ రావచ్చు అన్న ఆలోచనలో తన బౌండరీస్ తనే పెట్టుకొని ఒక లిమిట్లో ఉండిపోతున్నారు. మాట్లాడాలన్నా, ఏమన్నా పని చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా. కింగ్ ఆఫ్ కప్స్, వృశ్చిక రాశి ఎనర్జీ, వాటర్, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ. సో ఈ పర్సన్ ఎమోషనలీ చాలా బ్యాలెన్స్డ్ ఉంటారు మీ పర్సన్. హార్ట్ చక్ర ఓపెన్ అయింది అండ్ త్వరలో తన ఎమోషన్స్ అన్నీ కూడా మీకు చెప్పబోతున్నారు. కాల్స్లో కానీ, మెసేజెస్లో కానీ, లేదా డైరెక్ట్గా మిమ్మల్ని కలవటానికే రావచ్చు. ఓకే, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, వృశ్చిక రాశి. అండ్ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ అగైన్ వృశ్చిక రాశి, 7 of Cups. డే డ్రీమింగ్ పర్సన్ మీ పర్సన్. ఓకే,
తను ఏదైతే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారో అవన్నీ కూడా జరిగిపోయినట్టు ఆల్రెడీ ఫీల్ అవుతున్నారు, చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తనకి చాలా పాజిటివ్గా అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అండ్ అండర్ ద డెక్ పేజ్ ఆఫ్ వాండ్స్, కమ్యూనికేషన్ ఇవ్వబోతున్నారు మీకు. కమ్యూనికేషన్ త్రూ కాల్స్, మెసేజెస్, సోషల్ మీడియా, ఎలా అయినా మీకు కమ్యూనికేషన్ ఇవ్వబోతున్నారు. అండ్ ఇది కూడా స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి ఎనర్జీస్ ఇవి. కింగ్ ఆఫ్ వాండ్స్, మీ పర్సన్ ఏదో ఒక విషయం మీద మీకు క్లారిటీ ఇస్తారు. అండ్ ఒక ఎక్సైట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఏదో ఇవ్వబోతున్నారు మీకు. అండ్ ఈ పర్సన్ ఒక ఫ్రీడమ్ కోరుకునే పర్సన్ అండ్ ఒక లస్ట్ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. ప్రజెంట్ మీ మీద లస్ట్ఫుల్ ఎనర్జీస్ మీకు పంపిస్తున్నారు. అండ్ ఒక ఎప్పుడైతే రీయూనియన్ అవుతుందో అప్పుడు మీకు తన ఏమంటారు దాన్ని, ఎమోషన్స్, ఫీలింగ్స్ అవన్నీ కూడా చూపిస్తారు మీ పైన. అండ్ ఇదివరకులాగా కాదు, మీ పర్సన్ ఇప్పుడు లాంగ్ టైం అయితే మీతో స్పెండ్ చేస్తారు, ఎక్కువ టైం మీతో స్పెండ్ చేస్తారు. అండ్ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు మీ పర్సన్. అండ్ మీ ఎనర్జీస్ చూస్తే ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు. 8 ఆఫ్ సోర్డ్స్, ఇది కూడా స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ. మిథున రాశి, మీరు కానీ మీ పర్సన్ కానీ ఇక్కడ ఓకే ఫీలింగ్ ఐసోలేటెడ్ అనమాట. ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు, మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మీకు మీరే రెస్ట్రిక్షన్స్ పెట్టేసుకుంటున్నారు, మీకు మీరే ఏవో కండిషన్స్ పెట్టేసుకుంటున్నారు. మీ బౌండరీస్ దాటి మీరు వెళ్ళలేకపోతున్నారు. మిమ్మల్ని ఎవరో మెంటల్ ప్రిజన్లో పెట్టినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. ఓకే, ఇది ఒక మిథున రాశి ఎనర్జీ, మీరు కానీ మీ పర్సన్ కానీ. ఓకే, సో ఇది నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, మీన రాశి, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, మీన రాశి. సో మీ పర్సన్ మీ దగ్గరికి ఒక అపాలజీ అండ్ ప్రపోజల్తో రాబోతున్నారు. అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మీ పర్సన్. ఇది మీ పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, లేదా ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు. ఓకే, సో ఇది ఒక పైసిస్ ఎనర్జీ, మీన రాశి. మీ పాస్ట్ పర్సన్ కూడా మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ కొంతమంది లైఫ్లో న్యూ పర్సన్ మీ దగ్గరికి రావడం, మీకు కమిట్మెంట్ ఇస్తానని అనడం, కమిట్మెంట్ ఇవ్వడం కూడా జరగబోతుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఇది కూడా స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశికి చెందిన వారు ఉంటారు ఇక్కడ. వీడియో చూస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా వీడియో చూస్తున్న వాళ్ళ పర్సన్ అయి ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ అయితే రాబోతుంది మీ పర్సన్ లైఫ్లో. అండ్ మీ లైఫ్లో మీరు ఏదైతే అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశారో వాటన్నిటికీ కూడా ఒక క్లారిటీ రాబోతుంది. అండ్ ఆ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది అండ్ న్యూ సైకిల్ బిగిన్ అవ్వబోతుంది. ఓకే, ఇంకా టారో కార్డ్ రీడింగ్లో మనకి 10 అంటే ఏంటంటే ఒక సైకిల్ ఎండ్ అవ్వబోతుంది అని అర్థం. ఓకే, నెంబర్ 10. సో మీరు ఏదైతే ప్రాబ్లమాటిక్ లైఫ్ ఇప్పుడు లీడ్ చేస్తున్నారో ఆ లైఫ్ ఎండ్ అవ్వబోతుంది, ఇంకో లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది. విక్టరీ, నేను చెప్పాను ఇప్పుడే, న్యూ లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది. విక్టరీ ఓవర్ మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. ఇంకా విక్టరీ, విక్టరీ, విక్టరీ మీ లైఫ్లో. మీరు ఏం పని చేద్దామని స్టార్ట్ చేసినా విక్టరీ చూస్తారు, పబ్లిక్ రికగ్నిషన్ చూస్తారు. ఓకే, రివార్డ్స్, గుడ్ న్యూస్, గుడ్ ఫార్చ్యూన్ ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి, పబ్లిక్ రికగ్నిషన్. ఓకే, 6 ఆఫ్ వాండ్స్, ఇది సింహరాశి ఎనర్జీ, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. ఓకే, మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ ఎనర్జీస్లో ఉంటారు. ఎక్కువ నేను రీడింగ్ చేసే టైంలో ఎప్పుడూ కూడా స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ అండ్ వాటర్ ఎనర్జీ మాత్రమే కనిపిస్తున్నాయి ఎక్కువ. మిగతా కార్డ్స్ ఓన్లీ 1 or 2 వస్తున్నాయి అంతే, మిగతా కార్డ్స్ అయితే రావట్లేదు. మేబీ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళలో ఎక్కువ మంది ఈ రాశులకు చెందిన వాళ్ళు అయి ఉంటారు. మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి వాళ్ళు. అగైన్ వాటర్ ఎనర్జీ, క్యాన్సర్, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, కర్కాటక రాశి, చారియట్ కార్డ్,
మీరు కానీ మీ పర్సన్ కానీ జర్నీ చేయబోతున్నారు. మీరు మీ పర్సన్ దగ్గరికి లేదా మీ పర్సన్ మీ దగ్గరికి జర్నీ చేయబోతున్నారు. లేదా రీయూనియన్ తర్వాత కూడా మీరిద్దరూ కలిసి ఎక్కడికో జర్నీ చేయబోతున్నారు. లేదా షిఫ్టింగ్ ఉంటుంది. మీ రెసిడెన్షియల్ అడ్రస్ మారబోతుంది. మీది కానీ మీ పర్సన్ది కానీ, లేదా ఇద్దరిది కూడా మారచ్చు. అండ్ ఏదో ప్రోగ్రెస్ కనబడబోతుంది, మూవ్మెంట్ కనిపిస్తుంది. మీ రిలేషన్షిప్ ఏదైతే స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉండిపోయిందో దానికి మూవ్మెంట్ అయితే కనబడుతుంది నియర్ ఫ్యూచర్లో. అది డిలే అయితే అవ్వదు. ఓకే, ఎందుకంటే సెప్టెంబర్ 18th ఆన్వర్డ్స్ చాలామందికి ఎవరైతే మ్యారీడ్ పీపుల్ ఆర్ అన్మ్యారీడ్ పీపుల్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు అండ్ సెపరేషన్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెప్టెంబర్ 18th ఆన్వర్డ్స్ మీకు రీయూనియన్స్ అయితే జరుగుతాయి. మిమ్మల్ని ఎవరైతే వద్దు అని వెళ్ళిపోయారో వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీరే కావాలి అనే ఛాన్స్ కనిపిస్తుంది ఇక్కడ. 100 వీడియో కట్ అవుతుందండి, కాల్స్ రావటం వల్ల నాకు మధ్యలో వీడియో కట్ అయిపోతుంది. చారిట్ కార్డ్ కోసం చెప్తున్నాను. సో మీరు కానీ మీ పర్సన్ కానీ ట్రావెల్ చేయొచ్చు, లేదా మీరిద్దరూ కలిసి రీయూనియన్ తర్వాత కూడా ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఎవరి సిచ్యువేషన్ అయితే స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉందో అది మూమెంట్ అనేది కనిపిస్తుంది. మీ సిచ్యువేషన్లో చేంజెస్ కనిపిస్తాయి, ప్రోగ్రెస్ కనిపిస్తుంది. అంటే ఏదో ఒక రెస్పాన్స్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుంచి. త్రీ ఆఫ్ వాండ్స్ కూడా, ఇది కూడా మేషరాశి ఎనర్జీ, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ మేషరాశి. ఇక్కడ కూడా మూవింగ్ ఫార్వర్డ్ కనిపిస్తుంది మీ రిలేషన్షిప్లో. అండ్ కొంతమందికి న్యూ ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయి, ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ థర్డ్ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. థర్డ్ పార్టీ రిలేషన్లో మీ పర్సన్ ఉన్నవాళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి ఒకప్పుడు థర్డ్ పార్టీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మీ పర్సన్లో. బట్ ఇప్పుడు థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి రావాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు. ఓకే, చూద్దాం. సిక్స్ ఆఫ్ సోర్ట్స్ కార్డ్ ఏంటి అని అంటే రిలేషన్షిప్ ఎండింగ్. ఇప్పుడే నేను చెప్పాను, ఒక రిలేషన్షిప్ ఇక్కడ వద్దనుకుని మీ దగ్గరికి రాబోతున్నారు మీ పర్సన్ అని. సో ఈ పర్సన్ని ఏంజల్స్ మీ వైపు తీసుకొస్తున్నాయి. అండ్ మిమ్మల్ని ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది మీకు. ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కుంభరాశి వారు. ఓకే, సో మీ పర్సన్ మీ దగ్గరికి త్వరలోనే రాబోతున్నారు. అండ్ మిమ్మల్ని అప్పటి వరకు ఈ ఏంజల్స్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే మిమ్మల్ని ఎవరు హర్ట్ చేయకుండా, ఇప్పటి వరకు మీరు హర్ట్ అయినందుకు మీరు ఇంకా బాధపడకుండా, మీ లైఫ్ ఏదో మీరు చూసుకుంటూ, మీ ప్రోగ్రెస్ కోసం మీరు ఆలోచించుకుంటూ మీరు డెవలప్ అవుతున్నారు అని అంటే అదంతా ఏంజల్ ప్రొటెక్షన్ ఉన్నబట్టే మీరు అలా చేయగలుగుతున్నారు. ఓకే, సో దిస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ ఆ బ్యాగేజెస్ని రిలీజ్ చేస్తున్నారు. ఆ బాధ ఏదైతే ఉందో, థర్డ్ పార్టీ ఇచ్చిన డిప్రెషన్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేసి మీ దగ్గరికి రాబోతున్నారు మీ పర్సన్. ఓకే, సో 6 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు ప్రజెంట్. సో ఇంతకీ మీకు అసలు రీయూనియన్ ఎప్పుడు అండ్ కమ్యూనికేషన్ ఎప్పుడు అనేది అసలు చూద్దాం. వేరే కార్డ్స్లో కన్ఫర్మ్ చేద్దాం. మీ పర్సన్ అసలు మీ దగ్గరికి ఎప్పుడు రావాలనుకుంటున్నారు అండ్ మీ లక్కీ నెంబర్ అండ్ రాసులు అయితే చెప్పాను, లక్కీ నెంబర్ చెప్తాను. ఓకే, కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో వస్తున్నారు మీ పర్సన్. 2 కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఉన్నాయి మనకి. మీ పర్సన్ హార్ట్ చక్ర ఓపెన్ అయింది. ఓకే, సో త్వరలోనే మీకు విత్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అండ్ ప్రపోజల్ మీ దగ్గరికి వస్తారు మీ పర్సన్. సో అసలు రీయూనియన్ ఉంటుందా ఉండదా అనేదానికి అండ్ కమ్యూనికేషన్ వస్తుందా రాదా అనేదానికి కన్ఫర్మేషన్ వచ్చింది మనకి. అండ్ కమ్యూనికేషన్ కోసం కూడా చూద్దాం. అగైన్ 3 ఆఫ్ వాండ్స్. మీ పర్సన్ ఎవరినో వదిలేస్తున్నారు మీ పర్సన్. ఓకే, థర్డ్ పార్టీని వద్దు అనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, అండ్ మీ దగ్గరికి రావాలి అని డిసైడ్ అయిపోయారు అన్నమాట. అయితే సో
సో త్వరలో మీకు కమ్యూనికేషన్లో ఈ విషయాలన్నీ చెప్తారు మీ పర్సన్. కమ్యూనికేషన్ అనేసరికి కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది, నైట్ ఆఫ్ సోర్డ్స్. అంత ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి, మీతో రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అని చూస్తున్నారు మీ పర్సన్. బట్ డ్యూ టు సమ్ ప్రాబ్లం మీ దగ్గరికి రాలేకపోతున్నారు. ఏ డెసిషన్ ముందుకు వెళ్ళట్లేదు. మైండ్లో మంచి మంచి డెసిషన్స్ అయితే తీసుకున్నారు, మంచి మంచి ఆలోచనలు అయితే ఉన్నాయి. బట్ అవి ఇంప్లిమెంట్ చేయడానికి ఇదిగో ఈ ఫైనాన్స్ తక్కువ అవుతుంది. 6 ఆఫ్ పెంటికల్స్, మీ పర్సన్ మీ వైపు రాబోతున్నారు. అండ్ మీరు మీ పర్సన్కి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయబోతున్నారు. మీ పర్సన్కి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు సాల్వ్ చేస్తారు కొన్ని. ఆ విషయం మీద కూడా మిమ్మల్ని మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవచ్చు. అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు మళ్ళీ రీయూనియన్ అవ్వచ్చు. మ్యారేజ్ అయి విడిపోయి ఉంటున్న వాళ్ళు, వాళ్ళ మధ్య కూడా ఈ మనీ వల్ల వాళ్ళ రిలేషన్ నిలబడుతుంది మళ్ళీ. ఓకే, సో ఇక్కడ మనకి ఫౌండేషన్ మనీ అయిపోయింది మీ రిలేషన్లో. 2 ఆఫ్ కప్స్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్, ట్విన్ ఫ్లేమ్. ఓకే, ఈ 2 ఆఫ్ కప్స్ కనెక్షన్ ఉంది అని అంటే తప్పకుండా మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని అర్థం వచ్చింది ఆ కార్డ్ అంటే. జస్టిస్ అయితే జరగబోతుంది మీ రిలేషన్కి. ఓకే, జస్టిస్ రిగార్డింగ్ యువర్ రిలేషన్షిప్, మ్యారేజ్ కాని వాళ్ళకి తప్పకుండా మ్యారేజ్ అయితే జరగబోతుంది. అది కూడా నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 18th ఆన్వర్డ్స్ మీరు మళ్ళీ కలుస్తారు. స్టిల్ ఇన్ హీలింగ్ ఎనర్జీస్, హీలింగ్ ప్రాసెస్లో ఉన్నారు మీ పర్సన్. మీరు ఆల్రెడీ హీల్ అయ్యారు, బట్ మీ పర్సన్ స్టిల్ ఇన్ హీలింగ్ ఎనర్జీ. ఏస్ ఆఫ్ వాండ్స్, మీ పర్సన్కి థర్డ్ ఐ ఓపెన్ అయినట్టుగా అన్ని విషయాలు చాలా ఎలాబొరేటెడ్ వెర్షన్లో చూస్తున్నారు. అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు కాబట్టి మీ పర్సన్ మీ దగ్గరికి తప్పకుండా రావాలని అనుకుంటున్నారు. అండ్ ఒక లాంగ్ కాన్వర్సేషన్లో ఈ విషయాలన్నీ మీకు చెప్పబోతున్నారు మీ పర్సన్. టవర్ మూమెంట్, ఈ టవర్ మూమెంట్ ఏంటి అని అంటే అదే థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నవాళ్ళు విడిపోయారు. మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలేశారు కంప్లీట్లీ. అగైన్ 7 ఆఫ్ వాండ్స్ కార్డ్, అన్ని 2 కార్డ్స్ వస్తున్నాయి మనకి. 7 ఆఫ్ వాండ్స్, సేమ్ ఎనర్జీస్ రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ యూనివర్స్ అండ్ ఏంజల్స్. 7 ఆఫ్ వాండ్స్, ఇలా లిమిట్స్ పెట్టుకుని కూర్చున్నారు మీ పర్సన్. బౌండరీస్, ఆ బౌండరీస్ హెల్దీ బౌండరీస్, మిమ్మల్ని బాధ పెట్టే బౌండరీస్ అయితే కాదు. డెవిల్ ఎనర్జీస్, లస్ట్ఫుల్ ఎనర్జీస్, లస్ట్ఫుల్ డ్రీమ్స్ మీ పర్సన్కి ఇక్కడ. స్లీప్లెస్ నైట్స్. ఓకే, సో ఫైనలీ మనం రీయూనియన్ ఎప్పుడు, కమ్యూనికేషన్ ఎప్పుడు అనేది డేట్ డిసైడ్ చేద్దాం. డేట్స్, అరౌండ్ డేట్స్ అప్రాక్సిమేట్లీ అన్నట్టుగా వస్తుంది. 7 ఆఫ్ కప్స్, మేనిఫెస్టేషన్ కమింగ్ ట్రూ. మీ పర్సన్ ముందు అండ్ మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ మీరు మాత్రం ఇద్దరికి ఒకరికొకరు డెడికేటెడ్ రిలేషన్షిప్ మీది. మీరు ఎటు వెళ్ళరు, ఎవరిని యాక్సెప్ట్ చేయరు. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ మీది. సో మీకు విదిన్ 7 days ఆర్ 7 weeks మీ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ అయితే రావచ్చు. అండ్ మీ పర్సన్ ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు మీకు. అండ్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఇవన్నీ ఉంటాయి తర్వాత. ఇంకొకటి ఏంటంటే చాలామందికి సెప్టెంబర్ 18th నుంచి కొంతమందికి కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్స్ అయితే జరగబోతున్నాయి. ఓకే, ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రెజొనేట్ కాని వాళ్ళు వదిలేసేయండి. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు. ఓకే, పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి. సో నా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తాను. ఓకే, అండ్ రీడింగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి,
6 ఆఫ్ వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.